రోగాలను పరిగెత్తిద్దామా? మనమే ఆ రోగాలు ఎంటపడుతూ ఉంటే భయపడి పారిపోదామా? జీవితకాలం మందులు మింగుదామా? లేకపోతే వాడు వీడు చెప్తూ ఉంటారు కదండి, వెయిట్ లాస్కి అంత పర్సెంటేజ్ ఇస్తా, ఇంత పర్సెంటేజ్ ఆఫర్లు అండి, ఆఫర్లు, అక్కడ జాయిన్ అవుదామా? లేదు బేరియాట్రిక్ సర్జరీల దగ్గర నుంచి చాలా దరిద్రాలు ఉన్నాయి బరువు తగ్గడానికి, వాటికి వెళదామా? ఇవేమీ వద్దు అనుకుంటే చాలా తేలికైన సింపుల్గా ఒక అద్భుతమైన మాత్ర ఇస్తానండి. క్యాన్సర్లు కూడా రావండి. 50% క్యాన్సర్లు కూడా దీనివల్ల రావు. రూపాయి ఖర్చు లేదు. వాకింగ్ అండి. ఇంతేనా, ఎంత బిల్డప్ ఇచ్చామనుకుంటారా? వాకింగ్ అంటే మనందరికీ తెలిసిన వాకింగ్ కాకుండా చాలా వాకింగులు ఉన్నాయి, సక్సెస్ఫుల్ వాకింగులు ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ వాళ్ళు తెలుసు మీకు. జపాన్లో ఈరోజు ఓల్డేజ్ పాపులేషన్ అండి 100 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు అక్షరాల. ఈ 1,00,000 మంది మీద వాళ్ళు ఫోకస్ పెట్టి, ఎవరు సర్వే చేసిన వాళ్ళు, స్టడీ చేసిన వాళ్ళు ఫోకస్ పెడితే తేలింది ఏంటో తెలుసా? వీళ్ళు పాటిస్తున్న ఒక వాకింగ్ స్టైల్ వల్లే వీళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఏ రోగాలు లేవు, ఎంత ఫిట్గా ఉన్నారని చెప్పారండి. ఏం లేదు, ఐడబ్ల్యూటీ అంటారండి, ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్, అంతకుమించి ఏమీ లేదు. అంటే ఒక 3 నిమిషాలు మామూలుగా నడవండి, మీరు ఎలా నడుస్తారో అలాగా. ఒక 3 నిమిషాలు స్పీడ్గానండి, ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా నడిచేయండి. మళ్ళీ 3 నిమిషాలు మామూలుగా నడవండి, మళ్ళీ 3 నిమిషాలు మళ్ళీ స్పీడ్గా నడిచేయండి. ఇలాగా అదొక 5 సెట్లు, ఇదొక 5 సెట్లు, అంటే 30 నిమిషాలకు మించి ఏమీ లేదు కదండి. రోజుకు 30 నిమిషాలు కూడా నేను కేటాయించుకోలేను, అద్భుతంగా అయిపోవాలంటే కుదరదు. ఇది ఒకటి. రెండోదండి, ఈ మధ్య నార్డిక్ వాకింగ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారండి. నార్డిక్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఫిన్లాండ్ అలాగే స్కాండినేవియన్ దేశాల్లో వాళ్ళు స్టిక్స్తో మంచు మీద సర్ఫింగ్ అది చేస్తూ ఉంటారు కదండి. ఆ స్టిక్స్తో వాకింగ్ అండి. ఆ స్టిక్స్తో వాకింగ్ చేయడం వల్ల ఏంటి అంటే మోకాళ్ళ మీద తక్కువ ప్రెజర్ పడుద్ది, వాకింగ్ ఇంకా ఫ్రీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు. మన దేశంలో కూడా అక్కడక్కడ స్టార్ట్ చేశారు. ఓకే, స్టిక్తో వాక్ చేయడం నాకు ఇబ్బంది, అసలు బయటికే వెళ్ళడానికి కుదరట్లేదు, ఇంట్లోనే చేస్తాను, ఇంట్లో కాస్త ప్లేస్ ఉంది అంటారేమో. ఇంట్లోనే ఒక 8 అంకె వేసుకోండి. అంటే 8 అంకె అంటే ఇటేమో 8 అడుగులు, ఇక్కడి నుంచి ఇక్కడికి 8, ఇక్కడి నుంచి ఇక్కడికి 8 అనుకోండి. ఈ 8 వేసుకోండి. ఈ 8 అంకెలాగా ఇలా నడవండి, ఇలా నడవండి, ఇలా నడవండి, ఇలా 8 లాగా అక్కడక్కడే నడవండి. మైండ్ఫుల్ వాకింగ్ చేయండి అంటున్నారండి. అంటే ఏం లేదు, ఒకప్పుడు కాస్త మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మెమరీ పవర్ పెంచడానికి కూడా ఈ 8 వాకింగ్ అనేది వీళ్ళు బాగా రికమెండ్ చేసేవాళ్ళండి. ఎందుకంటే రెగ్యులర్ ప్యాటర్న్లో ఒకేలా నడుస్తాం, ఇక్కడ మాత్రం ఒకేలా నడవమండి. చక్కగా ఇలా తిరుగుతూ ఉండటం వల్ల మంచిగా ఈ మజిల్స్ మీద, వీటి మీద చక్కటి ప్రెజర్ పడుద్ది. ఇక్కడ ఏమైనా కొవ్వు ఉంటే అది కూడా కరిగిపోతుంది. ఇక కాళ్ళు కూడా మామూలుగా కాదండి, మంచి గట్టిగా తయారవుతాయి. సో మరి 3 రకాల స్టైల్స్ 3 నిమిషాల్లో చెప్పేశాను కదా. లేదండి మాకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి, దీన్ని ఒక అరగంట సేపు చూద్దాం అనుకుంటున్నాం, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే పైన లింక్ ఉంది, యూట్యూబ్లో డీటెయిల్డ్గా ఒక అరగంట గంట ఇస్తాను, చూడండి. మరి ఫాలో అవుతూ ఉండండి.